విజయవాడలో ప్రముఖ సెలూన్ మేకోవర్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమం సందడిగా సాగింది. ఈ వేడుకకు బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ డిమోన్ పవన్ ప్రత్యేక అతిథులుగా హాజరై అభిమానులతో కలిసి సందడి చేశారు. వారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో యువత అభిమానులు తరలివచ్చారు. విజయవాడతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఇక్కడి ప్రజల ప్రేమ అభిమానాలు ఎప్పటికీ మరువలేనివని రీతూ తెలిపారు. డిమోన్ పవన్ కూడా విజయవాడ యువతలో ఉన్న ప్రతిభను కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని వినూత్న ప్రాజెక్టులు, డిజిటల్ కంటెంట్తో ప్రేక్షకులను అలరించబోతున్నామంటున్న యువ నటులతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. విజయవాడలో బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరి మరియు డిమోన్ పవన్ సందడి చేశారు. ఒక సెలూన్ షాప్ ఓపెనింగ్ వచ్చి అయితే వీరిద్దరూ సందడి చేశారు. వీరికి సంబంధించి ఫ్యాన్స్ కూడా పూర్తిగా ఫొటోస్, వీడియోస్, సెల్ఫీస్ దిగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మనతో పాటు వారే ఉన్నారు. సార్, ఎలా అనిపిస్తుంది విజయవాడ వచ్చారు? విజయవాడలో ఏం గుర్తించారు ఫస్ట్గా? యాక్చువల్లీ నాది ఆంధ్ర తణుకే అండి. సో విజయవాడ నాకు అలవాటే, విజయవాడ నాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడ ఆబ్వియస్లీ టెంపుల్ కూడా వస్తూ ఉంటాను. అది కాకుండా నేను ఈవెన్ ఎన్ఆర్ఐ కాలేజ్ ఉంది కదా, కాలేజీలో కూడా నేను లైక్ వచ్చానమాట. లైక్ ఒక కోర్స్ కోసం వచ్చాను. అట్ ది సేమ్ టైం ఇప్పుడు వచ్చింది ఈ సలూన్కి మేకోవర్, ఇది నా ఫ్రెండ్ది కావడం, దట్టు వాడు అనుకున్నట్టు చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. దట్టు ఎంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, ఇంత పెద్దది, బిగ్గెస్ట్ ఇన్ ఏపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. అది కూడా నేను వాడి ఓపెనింగ్కి రావడం, నా చేతుల మీద కూడా జరగడం, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్. బిగ్ బాస్ తర్వాత లైఫ్ ఎలా ఉంది? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా వచ్చినాయా? అఫ్ కోర్స్ బిగ్ బాస్ తర్వాత అంటే లైఫ్ ఆబ్వియస్లీ చాలా బాగుంది. అండ్ కొన్ని లోస్ కూడా ఉన్నాయి. లోస్ గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు, పాజిటివ్గానే ఉండాలి. కాబట్టి బిగ్ బాస్ తర్వాత లైఫ్ చాలా బాగుంది విత్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీ ఫ్రెండ్ రీతు గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? క్యూట్ బట్ సైకో. మనతో పాటు రీతూ చౌదరి గారు కూడా ఉన్నారు. మ్యామ్, ఎలా అనిపిస్తుంది? విజయవాడ వచ్చారు. విజయవాడ రాగానే ఏం గుర్తించారు? అసలు విజయవాడ అనగానే మీకు ఏం గుర్తొచ్చింది? నాకు విజయవాడ అంటే పానీపూరి గుర్తొస్తుంది. బికాస్ గురునానక్ సేమ్ మేకోవర్ సెలూన్ ముందే నాకు ఫేవరెట్ పానీపూరి ఉంటుంది. సో విజయవాడ అంటే నాకు పానీపూరి గుర్తొచ్చేది ఇంతకు ముందు వరకు. ఇప్పుడు మేకోవర్ గుర్తొస్తుంది. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మూవీస్లో కానీ సంబంధించి? యా, సూన్. మహా అంటే ఇంకొక 2 monthsలో ఐ విల్ రివీల్ ఇట్. సార్ చెప్పారు పవన్ గారు అనగానే, మీరు అనగానే క్యూట్ అన్నారు. పవన్ అన్న పేరు వినగానే మీ ఫ్రెండ్ గురించి ఒక్క మాటలో అంటే ఏం అయినంత బాగా చెప్పారు. క్యూట్ అండ్ సైకో అని చెప్పావా నువ్వు? మీరు ఒక 2 lines చెప్పండి. నేను అలా చెప్పను, బట్ యా, హీఈస్ ఆల్సో క్యూట్ బట్ టార్చర్. అంటే రెస్ట్రిక్షన్స్ పెడుతుంటారా ఏంటి మీకు? లేదు లేదు, టార్చర్ అంటున్నారు కదా. అదే టార్చర్ అంటే నన్ను టార్చర్ ఇన్ ద సెన్స్ ఊరికే చెప్పాను. వాడు సైకో ఎలా అన్నాడు అలానే చెప్పాను అంత. సో వచ్చేసారు కదా, వీరిద్దరు ఇంటర్వ్యూ చూసారు. సో లవ్లీ బెస్ట్ ఫ్రెండ్స్ అని కూడా అనొచ్చు. విజయవాడ రావడం జరిగింది. విజయవాడ రాగానే రీతూ చౌదరికి ముఖ్యంగా విజయవాడ అంటే పానీపూరి గుర్తొచ్చిందని చెప్పారు. ఇప్పుడు నుండి అయితే మేక్ ఓవర్ అని కూడా అంటున్నారు. సో ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.